గత ఏడాది డిసెంబర్లో హైదరాబాద్ సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనలో తీవ్రంగా గాయపడ్డ బాలుడు శ్రీతేజ కోలుకున్నాడు. గత 146 రోజుల నుంచి సికింద్రాబాద్ కిమ్స్ హాస్పిటల్లో శ్రీతేజ చికిత్స పొందుతున్నాడు. ప్రస్తుతం శ్రీతేజను డిశ్చార్జ్ చేయడంతో రీహాబిలిటేషన్ సెంటర్కు కుటుంబ సభ్యులు తీసుకువెళ్లారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మణికంఠ అందిస్తారు. మణికంఠ, సంధ్యా థియేటర్ 70mm లో ఘోర విషాదం చోటు చేసుకుంది. ఈ సినిమా చూడడానికి వచ్చిన దిల్సుఖ్ నగర్కి చెందిన భాస్కర్ అలాగే అతని భార్య రేవతి, ఇద్దరు కూతురు కుమార్తె కూడా వచ్చారు. ఆ సమయంలో తీవ్ర తొక్కిసలాట ఘటన వల్ల రేవతి అక్కడికక్కడే మృతి చెందింది. అతని కుమారుడు శ్రీతేజ ప్రస్తుతం 4 నెలల పాటు కిమ్స్ హాస్పిటల్లో చికిత్స పొంది అనంతరం డిశ్చార్జ్ అయితే అయ్యాడు. నిన్న సాయంత్రం 9:30 గంటలకు కిమ్స్ హాస్పిటల్ యాజమాన్యం ఎవరైతే తీవ్రంగా గాయపడ్డాడో తొక్కిసలాట ఘటనలో శ్రీతేజను డిశ్చార్జ్ చేశారు. 9:30 గంటలకు ఈ థియేటర్లో భాస్కర్ అలాగే అతని భార్య రేవతి, ఇద్దరు కూతురు కొడుకు కూడా ఈ థియేటర్లో సినిమా చూద్దామని ముందుగానే టికెట్లు బుక్ చేసుకున్నారు. ఆ తర్వాత 9:25 ఇక్కడికి కరెక్ట్గా ఎగ్జాక్ట్గా చేరుకున్నారు. అంటే 5 నిమిషాలు ముందే వాళ్ళు థియేటర్కు చేరుకున్నారు సినిమా చూద్దామని. అభిమాన హీరో సినిమా రిలీజ్ సందర్భంగా పెద్ద మొత్తంలో అభిమానులంతా కూడా వాళ్ళంతా కూడా సినిమాని చూద్దామని వాళ్ళంతా కూడా ఇక్కడికి చేరుకున్నారు. విపరీతమైన క్రౌడ్ కూడా ఏర్పడింది. ఆ సమయంలో అటు థియేటర్ సిబ్బంది కూడా ఎంత ప్రయత్నించినా సరే ఆ క్రౌడ్ని వాళ్ళు సరిచేయలేకపోయారని చెప్పుకోవచ్చు. ఎగ్జాక్ట్గా 9:25 వారు చేరుకున్న తర్వాత గేట్లు ఓపెన్ చేశారు. 9:30 అదే సమయంలో అల్లు అర్జున్ కూడా ఇక్కడికి వచ్చే ప్రయత్నం చేశాడు. సుమారుగా 9:35 ఇదే గేటు వద్ద అభివాదం చేశాడు. తన కొడుకుతో వచ్చి లోపల కారు దిగిన వెంటనే కూడా 9:40 అతని యొక్క సిబ్బంది సహాయంతో లోపలికి వెళ్ళారు. ఈ క్రమంలోనే తమ అభిమాన నాయకుడు హీరో వచ్చాడన్న ఆనందంతో ఒక్కసారి కూడా అభిమానులంతా కూడా ఎవరైతే ఫ్యాన్స్ ఉంటారో వాళ్ళంతా కూడా ఒక్కసారిగా అల్లు అర్జున్ చూసే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో అక్కడ తీవ్రంగా తొక్కిసలాట అయితే జరిగింది. వెంటనే కూడా ఆ క్రమంలోనే అక్కడ భాస్కర్ యొక్క భార్య రేవతి అలాగే అతనికి యొక్క కుమారుడు శ్రీతేజ కూడా ఉన్నారు. వాళ్ళు ఇద్దరు కూడా తొక్కిసలాటకి గురయ్యారు. వెంటనే కూడా రేవతి అయితే అక్కడికక్కడే మృతి చెందింది. వెంటనే పోలీసులు CPR చేసి ఆమెను కాపాడే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ ఆమె అయితే ప్రాణాలు విడిచింది. వెంటనే కూడా పోలీసులు ఆమెను దగ్గరలో ఉన్న దుర్గాబాయి దేశ్ముఖ్ హాస్పిటల్కి తరలించారు. అక్కడ ఆమె ఆరోగ్య పరిస్థితి పూర్తిగా మృతి చెందింది. అయినప్పటికీ పోలీసులు కూడా ఆమె బ్రతికిద్దాము అన్న ఆలోచనతో వెంటనే కూడా మెరుగైన వైద్యం కోసం దగ్గరలో ఉన్న కిమ్స్ హాస్పిటల్కి తీసుకెళ్లారు. అక్కడికే ఆమె మృతి చెందింది. అయితే శ్రీతేజ మాత్రం తీవ్రంగా అస్వస్థకు గురయ్యాడు. సుమారుగా 4 నెలల 25 రోజుల పాటు హాస్పిటల్లోనే చికిత్స పొందిన అనంతరం అతడు ప్రస్తుతం హాస్పిటల్ యాజమాన్యం అయితే అతన్ని డిశ్చార్జ్ చేసింది. అయితే శ్రీతేజ సుమారుగా 4 నెలల పాటు హాస్పిటల్లో ఉన్నప్పటికీ పూర్తిగా కూడా అతని ఆరోగ్యం పూర్తిగా కూడా మెరుగుపడలేదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అతనికి మెదడు ఇంకా సహకరించడం లేదు. పూర్తిగా కూడా ఆహారం కూడా లిక్విడ్ రూపంలో ఇప్పుడిప్పుడే తీసుకుంటున్నాడు. సో సుమారుగా మరో కొన్ని రోజుల పాటు అంటే 15 రోజుల పాటు ఫిజియోథెరపీ చేయాల్సి ఉంటుందని కూడా వైద్యులు చెప్పారు. ఇందుకు అనుగుణంగానే దగ్గరలో ఉన్న రీహాబిలిటేషన్ సెంటర్కి అయితే తీసుకెళ్లి ప్రస్తుతం ఫిజియోథెరపీ అయితే నిర్వహిస్తున్నారు. శ్రీతేజ అయితే సుమారుగా 4 నెలల 25 రోజుల పాటు హాస్పిటల్లోనే ఉండి సుదీర్ఘంగా చికిత్స అయితే అందించారు వైద్యులు. అయినప్పటికీ కొన్ని అవయవాలు సరిగ్గా పనిచేయకపోవడంతో అలాగే పూర్తిగా కూడా కోలుకోకపోవడంతో ప్రస్తుతం రీహాబిలిటేషన్కి సెంటర్కి తరలించి ఫిజియోథెరపీ అయితే నిర్వహిస్తున్నారు. కెమెరామెన్ పవన్తో మణికంఠ, ABN ఆంధ్రజ్యోతి, హైదరాబాద్.